నెల్లూరు జిల్లా సంఘం పాత చెక్పోస్ట్ సమీపంలో పోలీస్ కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పలు వాహనాలు తనిఖీ చేశారు. ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అనామత్తుగా నివాసాలు చేస్తున్నారా, ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాకుండా కొత్త వారు వచ్చి ఉన్నారన్న విషయానిపై ఆరా తీశారు. అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేష్, సైదులు పాల్గొన్నారు. బండి ఇదంతా హెల్మెట్ కొనుక్కోవాలి. హెల్మెట్ ఎవరి కోసం? పోలీసు వస్తున్నారు. మీరు మీకు మీ ఫ్యామిలీ కోసం మన ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళొచ్చు, లేకపోతే మన వాడిని ఎవడో ఏదో ఒకటి చేసి వెళ్ళొచ్చు, ఏదేం చేయొచ్చు కదా. అందుకని వాడి మీద నిఘా పెట్టుకోవాలి. బయట వాళ్ళు ఎవరు కూడా మనకి తెలియకుండా రాకూడదు. వాడు ఏం పని చేస్తున్నాడు ఏంది. కొంతమందిని అడిగితే సార్ ఉదయం వస్తాడు, వాడు రేత్రి వస్తాడు, ఉదయం వెళ్ళిపోతాడు అంటాడు. వాడు ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. రేపు మనకి ఏదైనా వస్తే ప్రమాదం కదా అట్లాంటిది. అందుకని అట్లాంటిది చల్లగా ఇంకో వాడు పక్కన వాడికి వీడు చెడింది కాక పొలం మొత్తం జడేస్తాడు. వాళ్ళ మీద కూడా మీరు ఒక బయట ఏదైనా చెడు పనులు చేస్తున్నారనుకో, మనకేమైంది లేకపోతే లేకపోతే మన పిల్లలు, లేకపోతే పక్కన మన అన్నదమ్ముల పిల్లలు, లేకపోతే ఎవడో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మనవాడే కదా వాడు కూడా, మన కాలనీలో ఉన్నప్పుడు మనవాడే కదా వాడు కూడా చెడిపోతాడు. సంగం మండలంలోని చెక్పోస్ట్ కాలనీ, ఓల్డ్ చెక్పోస్ట్ కాలనీలో ఆర్డినెన్స్ చెక్ చేయడం జరిగింది. మా సర్కిల్ సిబ్బంది, ఎస్ఐలు అంతా మేము ఒక 20 మెంబర్స్తో చెక్ చేశాము. ఈ చెక్ చేసిన దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఏరియాలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చేసి ఉన్నప్పుడు, అలానే అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా చేస్తూ ఉంటే వాటికి సంబంధించి మేము అందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యాంటీసిడెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. ఇట్లాంటివే ఎస్పీ గారి ఆదేశాలతో జిల్లాలో ప్రతి చోట కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన సంఘము, చేజర్ల, అట్లానే ఏసుపేట మండలాల్లో కూడా సర్ప్రైజ్గా ఎక్కడ అనేది తెలియకుండానే వెంటనే వెళ్ళి సర్ప్రైజ్గా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ సంఘంలో కూడా చేశాము. దీంట్లో మొత్తం కూడా బైకులు 25 బైక్స్, 2 ఆటోలు కూడా వచ్చినాయి. వాటి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అవి ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇస్తాము, లేదంటే వాటిని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అట్లానే వీళ్ళకి ట్రాఫిక్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాము, అట్లనే ఉమెన్స్ సేఫ్టీకి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఉండే ప్రజలు, ఈ కాలనీలో ప్రజలందరికీ కూడా మేము అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సమ్మర్లో పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పక్కనే ఉండే చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్ళి ఈ మధ్య ఇన్సిడెంట్స్ కూడా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వీళ్ళకి జాగ్రత్తలు చెప్పడం జరిగింది సమ్మర్కి సంబంధించి. అలాగే దొంగతనాలు, వీళ్ళు హౌసెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పేసి LHMS గురించి, అన్నిటి గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది.